హాయ్ హలో, నేనండి జోష్న. మర్చిపోయారా? గుర్తున్నానా? చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా. సో దేనివల్ల ఎందుకు నేను షేర్ చేస్తాను మీతో ఇంకొక వ్లాగ్లో. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. కొంచెం ఇదంతా చెప్తుంటే కొంచెం కొత్తగా ఉంది, చాలా డేస్ అయితే అయిపోయింది కదా. అండ్ రీసెంట్గా నేను వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో చెక్ చేసి చూసేయండి. నేను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఉగాది మీకు అందరూ ఎలా చేసుకున్నాను అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఉగాదిలో కొత్త వస్తువులు అంటే గోల్డ్, సిల్వర్ అలాంటివి కూడా తీసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలా మాలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నారా అయితే కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే ఏం ప్లాన్స్ లేవు ఈరోజు. అండ్ కొంచెం లక్కీ రింగ్ అయితే విరిగిపోయిందనమాట. అది ఇచ్చేసి మళ్ళీ వేరే తీసుకుందాం అనే ప్లాన్ ఉన్నాను. బట్ చూడాలి అక్కడ ఎంత ప్రైస్ చెప్తారేంటో. సో అక్కడ ఉన్న ప్రైస్ బట్టి నేను డిసైడ్ అవ్వాలనుకున్నాను, గోల్డా సిల్వరా అనేది. మ్యాక్సిమం సిల్వర్ తీసుకుంటా అనుకుంటా, బట్ చూడాలి ఏమవుతుందో అనేది. అండ్ సో అదంతా ఈ వ్లాగ్లో అయితే ఉండబోతుంది. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ కొన్ని హైలైట్స్ కూడా యాడ్ చేశాను, అది కూడా ఫస్ట్ చూసేసాయండి స్కిప్ చేయకుండా. సో నేనైతే ఉగాది పచ్చడి ఈ ఇయర్ పర్ఫెక్ట్గా చేస్తాను. నాకు ఇంకా గుర్తుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే ఉగాది పచ్చడి, ఉగాది పండగకి ఆ పచ్చడి ఎలా వచ్చిందంటే ఫుల్ వాటర్ అనమాట. చింతపండు వాటర్ చేస్తే ఎలా ఉండేది అలా వచ్చింది. ఇంకా ఇయర్ అయితే పర్ఫెక్ట్గా చేశాను. ఇంకా మీలో ఉగాది పచ్చడి అంటే పిచ్చ ఇష్టం ఎవరికి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకా మేమైతే తెపాలతో చేయమని అడుగుతాం. ఇక్కడ అయితే పెద్దనాన్న వచ్చారు, పాపతో ఆడుతున్నారు. లక్కీ హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది చెప్పు. చెప్పు థ్యాంక్ యూ చెప్పు. అండ్ ఇక్కడ మా పాపకి ఉగాది పచ్చడి టేస్ట్ చూపిద్దామని తన ఎక్స్ప్రెషన్స్ చూద్దామని క్యాప్చర్ చేసాము. ఇంకా రకరకాలుగా ఉంది అన్నట్టు చెప్పింది. ఇంకా సెకండ్ స్పూన్ కూడా ఇంకా నోట్లో కూడా పెట్టలే. లక్కీ అయితే అసలు కూడా తినలేదు. అండ్ హియర్ ఈస్ బిఫోర్ డే హైలైట్స్. ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రోజు జరిగిన పండగ వీడియో అనమాట ఇది. ఇందులో యాడ్ చేశాను కొంతసేపు. అండ్ అక్కడ వచ్చేసి చాలా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి మ్యూట్ చేశాను. బట్ అక్కడ వచ్చే సౌండ్ వచ్చేసి గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత బాగా ఉంది. డ్రమ్ అయితే అంత బాగా ప్లే చేస్తున్నారు. నూకల తల్లి పండగ అంటారు కదా, మీ ప్లేసెస్లో కూడా చాలా దగ్గర జరిగే ఉంటుంది. సో అది అనమాట ఈ పండగ. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇయర్ కొంచెం బాగా చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మవారికి సారీ ప్రసాదాలు అవి ఉంటాయి కదా, అవన్నీ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి అక్కడ పెడదామని చేస్తున్నారనమాట. మేమైతే ఫస్ట్ మార్నింగ్ నుంచి వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళాము కరెక్ట్గా ఇదంతా అయ్యే టైంకి. సో మమ్మీ వాళ్ళతో మేమందరం కలిసి వెళ్ళాము, మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. అండ్ సెకండ్ నానితో వెళ్ళానమ్మా. నేనైతే 2 times వెళ్ళి దర్శించుకున్నాను. చాలా బాగా అనిపించింది అంతా చూడడం. అండ్ ఇదంతా తెచ్చిందంతా ఏం చేస్తారా అనుకున్నా, అగో అక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత లోపల పెడుతున్నారు ఒక్కొక్కటిగా అన్నీ. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే, రకరకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. మేము ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. మేమందరం వచ్చామన్నమాట ఫస్ట్ ట్రిప్. ఆ తర్వాత తమ్ముడితో మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు ఇదంతా జరుగుతుందనమాట. ఇలా చేశారు. సో మిస్ అవ్వకుండా నేను లక్కీగా 2 times అయితే వచ్చాను దర్శనంకి. అండ్ ఇక్కడ లైటింగ్స్ చూసారా, హిప్నటైజ్ చేసినట్టు ఎలా ఉన్నాయో. మాకైతే సుఖ నిద్రలోకి వెళ్తున్నారు, మెల్లగా జారుకుంటున్నారు, అలా ఉందన్నమాట. ఎనీవే కమింగ్ టు ఉగాది వ్లాగ్. లంచ్ వచ్చేసి నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఇలా వెజ్ అయితే ప్రిపేర్ చేశాను నేను. పప్పు, తోటకూర అండ్ కొబ్బరికాయ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసి నా లంచ్ అయితే కానిచ్చేసాం మంచిగా. అండ్ ఈవినింగ్ అయితే గోల్డ్ ఆర్ సిల్వర్ కొనే ప్లాన్ ఉందనమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, లక్కీ రింగ్ ఇరిగిపోయిందని చెప్పేసి. సో అది చేంజ్ చేసే ప్లాన్ ఉండే, బట్ గోల్డ్ రింగ్ అయితే తీసుకోలేదు, సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం.
బిస్కెట్స్ కదా అంటాడు. ఫస్ట్ దేని చెప్పు, స్టార్టింగ్ నుంచి చెప్పు అప్పుడు. తర్వాత ఏమనాలి? ఏ బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నావు అంటే అప్పుడు అంటారా చించాను ఈయన తినేస్తావా అని ఏమంటారు? తినడానికి ప్లాన్ వేసి ఏంటమ్మా అని అంటాడా? కాలు పట్టుకోకూడదు, వదులు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతను ఈ మధ్య మొబైల్ చూస్తున్నప్పుడు చాలామంది కిడ్స్ చేస్తున్నారు కదా మంచిగా రీల్స్ అవి. సో వాడు కూడా చేస్తామా ప్లీజ్ అమ్మా సించాన్ రీల్స్ చేస్తామా రా చేద్దామని చెప్పేసి ఏ రీల్ చేస్తామంటే అది చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. బ్లోసమ్ ట్రీస్ వచ్చేసి చాలా బాగున్నాయి చూసారు కదా. అక్కడ పిక్స్ కూడా తీసుకుంటే భలే వస్తాయి. నాకైతే చాలా నచ్చాయి. అక్కడ ట్రీస్ దగ్గర ఉండిపోవాలనిపించింది. అండ్ మేమైతే నేను చాలా వీడియోస్ అయితే తీసాను, బట్ లాస్ట్ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి గైస్. అందుకని ఎంతవరకు వీడియో అయితే వచ్చిందో అంతవరకే నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మేము ఏం కొన్నాం అదంతా వీడియో తీసాను, బట్ అవన్నీ పోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మేము షాప్కి వచ్చాము. ఇక్కడ మేము ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళం ముందు, అప్పటి నుంచి మమ్మీకి అలవాటు ఇలా ఉగాది రోజు పసుపు కొంటే మంచిది అని చెప్పేసి, అంటే గోల్డ్ తీసుకున్నంత పుణ్యమా సంథింగ్ ఏదో అంటారు కదా, అలా పసుపు తీసుకుంటే మంచిదని చెప్పేసి అమ్మమ్మ చేతితో తీసుకుంటేనే మమ్మీకి ఇంకెక్కడికి వెళ్దు, అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. సో నేను వచ్చేసి చిన్నప్పుడు వాళ్ళ షాప్లో ఆడుకునేదాన్ని అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు లవ్ చూడండి ఎంత వాడు ప్రేమతో చంపేస్తారన్నమాట దాన్ని. ఇంకా అలా కూర్చోపెట్టుకొని వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇలా మేము షాప్ చేసేసాము. ఇక్కడ అమ్మమ్మ దగ్గర అయితే అవి తీసుకున్నాం. ఇంకా పసుపు బెల్లం కుంకుమ ఇస్తారనమాట. సో అలా తీసుకొని స్టార్ట్ అయిపోయాం. లక్కీగా అయితే కొంచెం గోల్డ్ అయితే తీసుకోలేదు కానీ సిల్వర్ చైన్ అండ్ రింగ్ తీసుకున్నాను. ఇంకా అది కూడా షూట్ చేసా కానీ పోయాయి. ఇక్కడ మా అమ్మమ్మ హ్యాపీనెస్ చూడండి, నాకు వీడియో తీస్తున్నావా గుర్తు పెట్టుకోవడానిక అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. యూట్యూబ్ ఉందని తనకు తెలియదు కదా. సో అది అలా జరిగింది. ఇంకా గాజువాక్ వచ్చేసి ఫుల్ క్రౌడ్, ఏదో పెద్ద ఫ్రీగా ఇస్తున్నట్టు. గోల్డ్ షాప్స్ అస్సలు ఏం ఖాళీ లేవు. కజన్ అయితే చెప్పవసరం లేదు. అండ్ లలిత జియాటి ఓకే. ఇంకా మేము గబగబా షాప్ చేసుకొని పెద్దనాన్న ఇంటికి వెళ్ళి మేమైతే మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అదంతా కూడా వీడియోస్ తీసాను, బట్ అంతా మిస్ అయిపోయాయి గైస్ వ్లాగ్లో. దట్స్ ఇస్ ఫర్ టుడే గైస్. సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.